అర్రే ఓ వార్త చెప్పుడు మర్చిపోయినా. ఆ వార్త ఏందో చూడుర్రి. పార్లమెంట్ మెంబర్లంతా ఇవాళ పండుగ చేసుకోవచ్చు పో. జీతాలు పెరిగినాయి మళ్ళా. అదిగిన 1000 2000 కాదు, ఏకదం 24,000. ఇప్పుడు 1,00,000 ఉంటే 1,24,000కు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్. లోక్సభ రాజ్యసభ మీటింగ్లకు వస్తే దినం 2,000 ఇస్తుండే, ఇంకో 500కు పెరిగింది. ఇవి కాకుండా నియోజకవర్గం భత్త కింద నెలకు 70,000, ఆఫీస్ ఖర్చులు పెన్ను పేపర్ల కన్నా ఒక 60,000 అకౌంట్ లో పడతాయి. మొత్తం లెక్కేస్తే నెలకు 2,54,000 మన ఎంపీలు ఎత్తేది. అట్లనే పాత ఎంపీల పింఛను నెలకు 25,000 ఇస్తుండే, ఇంకో 6,000 కలిసి 31,000 చేసిండ్రు. అంతేకాదు పెంచిన జీతాలను 2 ఏళ్ల కిందటి నుంచే కట్టిస్తారట. అదంతా ఇప్పుడు రాబోతున్నది అందరికి. ఇవే కాకుండా సర్కార్ ఏక్ నెంబర్ బంగ్లా ఇస్తది, లేదు బయట ఉంటా అంటే కిరాయి కట్టిస్తారు. ఏడాదికి 50,000 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, 4,000 లీటర్ల మంచినీళ్లు ఫ్రీ, 3 ఫోన్ల బిల్లు మాఫీ. ఇవి కాక 34 మాటల ఇంటియామతో కలిసి గాలి మోటార్ల తిరగొచ్చు, రైళ్ల ఏసీలో ఫ్రీగా పోవచ్చు. పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి మస్తు కష్టపడుతున్నాం, బయట అన్ని రేట్లు పెరిగినాయని 5 ఏళ్లకోపారి జీతాలు పెంచుకుంటున్నారు పద్ధతిగా. లోక్సభలో 543, రాజ్యసభలో 245 మంది ఉన్నారు. ప్రధానమంత్రి సారు మంత్రులకు ఇంకింత ఎక్కువనే వస్తాయి అన్ని కూడా. ఏ ముచ్చట కాడ ఎట్లున్నా జీతాలు బత్తాలు పెంచుకునే కాడ అన్ని పార్టీల మాట ఒకటే నువ్వు. పెంచుకుంటే పెంచుకున్నారు గాని అంతమందం పబ్లిక్ ఫాయిదా అయ్యే కమాయి చెయ్యుండ్రు జరా.